హలో అండి. ఇదంతా చెత్త ఏంటి అనుకుంటున్నారా? అదేనండి మా పాపకైతే స్కూల్‌లో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. సో, దానికోసం ఈ చెత్త మొత్తం ఫస్ట్ చెత్తనే ఉంటది ఇంట్లో మనం ప్యాకెట్ అయినా తయారు చేస్తున్నప్పుడు. ఏదో చిడియాఘర్ చేయాలంట. పిట్టకు, పక్షికి ఇల్లు చేయాలంట ఉండడానికి. సో, మా పాపకైతే నేను తయారు చేస్తున్నాను. మా పిల్లలు స్కూల్‌కెళ్తున్నారా, నేను స్కూల్‌కెళ్తున్నారో తెలియట్లేదండి. ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్ట్ అయితే నేనే చేయాల్సొస్తుంది. మా బాబుకి, మా పాపకైతే. మా బాబుకి యూకేజీలోనే వాటర్ ప్యూరిఫైయర్ ట్యాంక్ చేయాలంట. అది నేను చేసి పంపించాను. ఆల్రెడీ వీడియో అప్‌లోడ్ చేశాను. మీరు ప్రీవియస్ వీడియోకెళ్తే మీకు అది వీడియో కనిపిస్తుందనమాట. సో, ఇలాంటిది మా పిల్లల కోసం నేనే చేయాల్సొస్తుందనమాట. వాళ్ళైతే చేయట్లేదు మరి. మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే తయారు చేస్తున్నారా? అయితే ఒక చిన్న కామెంట్ ఇవ్వండి ప్లీజ్. అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి అబ్బా నా వీడియో నచ్చితే. ఇంకా ఇదైతే చేస్తున్నాననమాట. నైట్ 10 అయిందనమాట నేను చేసే వరకు, మొత్తం కంప్లీట్ చేసే వరకు. ఏం చేస్తాం పిల్లలకి అడిగితే మనం కాదనలేం కదా! ప్రాజెక్ట్ వర్క్ ఏమో ఖచ్చితంగా స్కూల్‌లో ఉంచాలి. మనం మళ్ళీ వాళ్ళు ఒకేళ చేయకుండా ఉంటే మనం ఫీల్ అవుతాం. అరే! మా పిల్లలు చేయలేదేంటి, పార్టిసిపేట్ చేయలేదేంటి. ఇంకా వాళ్ళ కోసమైతే మనం చేసేస్తాము తప్పదు. వాళ్ళు ఫస్ట్ రావడానికి మనమే కదా ప్రోత్సహించాలి. అండ్ మీరు కూడా ఇలాగే చేస్తున్నారా మీ పిల్లలకి? ఒక లైక్ ఇయ్యండి అబ్బా నా వీడియో నచ్చితే. ఏం చేస్తాం ఇల్లు అయితే అయిపోయింది. అండ్ మా పిల్లలైతే లేజర్ లైట్‌తోనే ఆటాడుతున్నారు. ఒకసారి ప్రాజెక్ట్ వర్క్ అయిపోయినాక ఇల్లు చూడండి ఎలా ఉందో. ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి. లేకపోతే నాకు నిద్ర పట్టదింక. ఇల్లయితే ఇలా ఉంది. లేజర్ లైట్ ఏసి పెట్టాను ఇంట్లో బాగుందనేసి. నైట్ 10 అవుతుందబ్బా టైం మొత్తము చేసేవరకి. ఇదంతా క్లీన్ చేసి తినేవరకి. నేను తింటున్నాననమాట. మా పిల్లలు కూడా తినబెట్టాను. మా హస్బెండ్ తినేసి పడుకున్నారు. ఎందుకంటే ఈరోజు నేను ప్రాజెక్ట్ వర్క్ చేసిన రోజు సండే అనమాట. సో, మార్నింగ్ డ్యూటీ ఉంటది కాబట్టి తను తినేసి పడుకున్నాడు. నేను మా పిల్లలకి తినబెట్టి నేను కూడా పడుకున్నాను. ఇంతవరకు వీడియో చూసే కదా ఒక లైక్ ఇయ్యండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.